దేవుని ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు. అనుదినం నీ ఆరాధన, అనుక్షణం ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన. అందరూ కూడా ఆరాధన ఆరాధన. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. యేసు ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేను. ఆరాధన ఆరాధన పాడాలి అందరూ కూడా. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పాడాలి. ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి దన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. రబాక మందల రబాషాదల రబాతియ సదలర రబాక మందల రబాషాదల రబాతియందల రబా రబాందల రబాషాదల రబాత రబాక మందల రబా. హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ ఫైర్ 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 ఫైర్. రబా బాబా రబాక మందల రబా రబాక మందల రబాషాదల రబాషంద. స్తుతించుదాం ఆరాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ కార్యాన్ని జరిగించండి నాయన. బిడ్డలను తాకండి వచ్చినామలో రో బాబా బాబా రబాక మందల రబాషందల. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దేవుని ఆత్మను పొందుకుందాం, దేవుని శక్తిని పొందుకుందాం, దేవుని ప్రభావాన్ని పొందుకుందాం, దేవుని మహిమను పొందుకుందాం. ఈ క్రిస్మస్ ఆరాధనలో నూతనమైన శక్తి, నూతనమైన బలము, నూతనమైన మహిమ మనం పొందుకుందాం. దేవుని మన మధ్యలో ఉన్నది. కదిలించబడదాం 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 కదిలించబడదాం. రమా మమ సదర బాబా రబ రబా కమందల రమషందల రబాతియా రబా కమందల రమందల రమషమందల రబాతల రబాత రబా బాబా బాబా రుబా బాద రబా కందల రమషంద రుబా బాబా దర మందల రమషందల రమషంద. హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. యేసయ్యా
యేసయ్య నిన్ను ఆదుకునే దేవుడమ్మా. దేవునికి హృదయాన్ని అర్పించుదాం. ఈ సాయంకాల దినమున నిజమైన క్రిస్మస్ ఏంటో దేవుడు మాట్లాడబోతున్నాడు. పూర్ణ హృదయంతో ఆయనకి అర్పించుదాం. ఆయన ప్రేమించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. మనుషులైనా విడిచిపెడతారేమో కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టడు. హృదయాన్ని తెరుద్దాం. నన్ను చూసావే వందనమయ్యా, ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా, యేసు నన్ను చూచావే వందనమయ్యా. అవును నాయనా, ఈ లోకంలో మమ్మల్ని చూసేది ఎవరైనా ఉన్నారే అంటే అది కేవలం మీరే నాయనా. మీరు మాత్రమే చూచే దేవుడు నాయనా. మనుషులైతే పట్టించుకోకపోవచ్చు, మనుషులైతే విడిచిపెట్టవచ్చు నాయనా. మీరు మాత్రం విడిచే దేవుడు కాదు నాయనా. దేవా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు మీరు నాయనా. మమ్మల్ని బలపరిచే దేవుడు మీరు నాయనా. కృపను చూపించండి. పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో. ఆరాధన 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 ఆరాధన. కృప కలిగిన తండ్రి, జోము కలిగిన సర్వోన్నత అయా, చేరువచ్చిన వారిని దీవించండి అయా. ఇదిగో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద నీ దివ్యమైన హస్తమును ఉంచి కృపను దయచేసి ప్రతి విధమైన బలహీనతను కొట్టివేసి నీ నామాన్ని మహిమపరిచే కృపలు మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుచు. కూర్చుందాం, కొద్ది నిమిషాలు కూర్చుందాం. ఇంకా పిల్లలు వచ్చారు, వాళ్ళకి కూడా డ్యాన్సులు ఉంటాయి. లేట్. దీవెనలన్నీ మనయే. మీ పక్కతో చెప్పండి, దీవెనలన్నీ మనయే అని. దీవెనలన్నీ నీయే అని చెప్పండి. ఇప్పుడు చెయ్యించి చెప్పండి అమ్మా. వెనకాల వాళ్ళు కూడా చెప్పండి, ఫీల్ అవుతున్నారు. దీవెనలన్నీ నీయే అక్క అనండి. దీవెనలన్నీ నీయే అంటున్నారా, నాయే అంటున్నారా? చెయ్యించి. దీవెనలన్నీ నాయే అంటున్నారా, నీయే అంటున్నారా? దేవుడు అన్నారు ఒక మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నువ్వు ఎలాగైతే ఆశీర్వదించబడాలి, ఎలాగైతే ఎదగాలి అని కోరుకుంటున్నావో ఇతరులు కూడా అలాగే ఎదగాలని కోరుకుంటే నువ్వు కూడా దీవించబడదువు గాక. అదే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారా? నిజం చెప్పండి. పొద్దున్న ఒక ఆవిడ చెత్త అంతా తీసుకొచ్చి మన ఇంటి ముందు వేసింది అనుకో, అప్పుడు అర్థమైపోద్ది మన ప్రేమ ఏంటో, మనమేంటో, మన భక్తి ఏంటో. ఇక అక్కడే తెలిసిపోద్ది. హల్లెలూయా. పైపు కట్టకుండా మొత్తం నీళ్ళన్నీ మన వైపే వదిలేసింది అనుకోండి, అప్పుడు తెలిసిపోద్ది కదా ఏంటది మన భక్తి ఏంటో, మనమేంటో, మన పరిస్థితి ఏంటో అప్పుడే అర్థమైపోవును గాక. హల్లెలూయా. మనం అలాగ ఉండొద్దు. యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఎక్కడ పుట్టారండి చెప్పాలి? ఎక్కడ పుట్టారు? పశువుల శాలలో, పశువుల తొట్టిలో. ఈ లోకంలో ఎవరైనా సరే పుట్టినటువంటి ప్రదేశం పశువుల తొట్టిలో ఎవరైనా ఈ లోకంలో పుట్టారండి? మీరు ఎవరైనా పుట్టారు పశువుల శాలలో? ఎవరు పుట్టలేదుగా. కనీసం పెట్టను కూడా పెట్టలేదు. అలా మనం పుడితే ఎక్కడ పుడతాం? ఇంట్లోనో, హాస్పిటల్లోనో, ఇంకా కొంతమంది ట్రైన్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది బస్సులో పుట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏంటమ్మా సైకిల్ మీద. అర్థం కావట్లేదమ్మా. పొలాల్లో కూడా పుట్టారా? అమ్మో, ఎవరో వారి ఒకసారి చూడాలని. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇంక యేసయ్య పశువుల శాలలో పుట్టాడేమనుకున్నాం, పొలాల్లో కూడా పుట్టారేంటి? కొంతమంది తుఫాన్లో పుట్టారంట. మా ఊర్లో ఒకడికి తుఫాన్లో పుట్టాడని అడిగి పేరు తుఫాన్ అని పెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ యొక్క పశువుల తొట్టిలో పుట్టడం అనగా తగ్గింపు జీవితానికి సాదృశ్యం. పుట్టింది ఎవరు చెప్పండి? ఎవరు పుట్టారు? లోకరక్షకుడు యేసయ్య. ఆయన పశువుల శాలలో పుట్టడానికి కలిగిన కారణం ఏంటంటే ఆయనకి లోకంలో స్థలం లేదు. చెప్పండి, ఏమి లేదు? స్థలం లేదు. ఆయన అంటారు ఈ లోకంలో ఆకాశ పక్షులకి, చెప్పాలి, ఆకాశ పక్షులకి
ఏమున్నాయి? గూళ్ళు ఉన్నాయి. నక్కలకు బొరియలు ఉన్నాయి. నిజమేనా? నక్కలకు కూడా బొరియలు ఉన్నాయి. నాకంటే పక్షుల కంటే నక్కల కంటే దీనాతి దీనమైనటువంటి పరిస్థితిని ఎవరు అనుభవించారు అని అంటే యేసయ్య అనుభవించారు. నువ్వు నేనేం అనుభవించలేదమ్మోయ్. మనం అనుభవించాల. హల్లెలూయా. దోమలు కుట్టినాయి అంటే చెప్పాలి, దోమలు కుట్టినాయి అంటే భర్త మీద ఎలా దెబ్బలాడతామో డాడీ మీద. హల్లెలూయా. పుట్టినటువంటి పాప డాడీ మీద కనీసం పాపకి ఏం కొనలేవు, దోమ తెర కూడా కొనలేవు. నువ్వు ఎందుకు చేసుకున్నావు అని చెప్పేసి ఆ రోజే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాం ఇంటికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ యేసయ్య ఎక్కడ పుట్టారు చెప్పాలి? పశువుల శాలలో పుట్టారు. పశువుల శాల దేనికి సాదృశ్యం అని అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం. మనం తగ్గించుకుంటున్నామా? పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తెలిసిపోద్ది మన ఎన్వైర్మెంట్ ఎక్కడ తగ్గించుకుంటున్నాము. ఏమంటే పెళ్లి కూతురు ఈవిడో ఆవిడో తీవిడో తెలియకుండా రెడీ అయిపోయి వస్తాం. వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంటాం? మొదటి వరుసలో కూర్చుంటాం. వెనకాల కూర్చున్నాము అనుకో, మరి ఫోటోలు తీరు కదా. ఆ రోజును కనుక గుర్తించకపోతే, ఆ రోజును కనుక పలకరించకపోతే ఇక తర్వాత ఆళ్ళ పెళ్ళికి వెళ్ళాం, మన పెళ్ళికి వాళ్ళు కూడా రారు. అక్కడతో శుభం కార్డు అయిపోద్ది. హల్లెలూయా. తగ్గింపు జీవితం మనం కలిగి ఉండుదుము గాక. క్రిస్మస్ అనగా తగ్గించుకొందుము గాక. ఎక్కడ తగ్గించుకోవాలి చెప్పాలి? ఎక్కడ తగ్గించుకోవాలి? మందిరులు అందరూ తగ్గించుకుంటారు. ఇంట్లో తగ్గించుకుంటారా? కూరలు ఉప్పు ఎక్కువైతే తగ్గించుకుంటారా? చెప్పాలి, తగ్గించుకుంటారా? ఇదేం కూర నీ మొహంలా ఉందంట అంటా మనమా? కారం ఎక్కువైతే తగ్గించుకుంటారా? అస్సలు తగ్గించుకోరు. ఇంకా నూనె లేకుండా కూర వండితే తగ్గించుకుంటారా? అబ్బే అసలు ఇంకేముంది మరి తగ్గించుకునేది? ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి విషయంలో కూడా మనం తగ్గించుకుందుము గాక. మనల్ని చూస్తే బాలయేసు ఇక్కడే ఉన్నాడేమో అని అనిపించేటట్లుగా తగ్గించుకుందుము గాక. ఎందుకనంటే తగ్గింపులో ఏముందనంటే ఆశీర్వాదం ఉంది. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. తగ్గింపులు ఏముంది? ఆశీర్వాదం. దేవుడు అన్నారు, తన్ను తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడునుగాక. ఈ రోజున ఆశీర్వాదం లేదని, ఈ రోజున దీవెన లేదని, ఈ రోజున మంచి స్థితి లేదని అనుకుంటున్నావేమో. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు తెలియపరుస్తున్న మాట, అమ్మ నేనే పశువుల శాలలో పుట్టాను, నాకు వస్త్రాలు కూడా లేవు. ఏం చుట్టారంట? పొత్తి గుడ్డలు చుట్టారంట. బట్టలు లేని వాళ్ళు పొత్తి గుడ్డలు చుట్టుకుంటారంటే హాస్పిటల్లో లెనిన్ కాటన్ అని ఉంటాయి క్లాతులు. ఏమంటే ఎవరు జబ్బాలు తీసుకురాలేదు ఆయనకి, లేదా ప్యాంటు షర్ట్ ఎవరు తీసుకురాలి, నిక్కర్లు ఎవరు తీసుకురాలా. ఒకవేళ మరియమ్మ వాళ్ళు కూడా వేద్దామన్నా వాళ్ళు పేదలు, వాళ్ళు కనీసం సరైనటువంటి సౌకర్యం కూడా లేనటువంటి తల్లిదండ్రులు వాళ్ళు. ఎందుకనంటే యేసుప్రభు పుట్టినప్పుడు దేవాలయంలోనికి ఏం తీసుకుని వెళ్తారు? పావురు పిల్లల్ని తీసుకుని వెళ్తారు. పావురు పిల్లలు దేనికి సాదృశ్యం అంటే లేనితనానికి సాదృశ్యం. వారి దగ్గర ఏమీ లేదు. బాబు పుట్టాడు. బాబు అంటే ఎవరు? లోకరక్షకుడు, ఈ లోకాన్ని ఏలేటువంటి వాడు, ఈ లోకాన్ని తీర్పు తీర్చేటువంటి దేవుడు, ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగు. ఈ లోకంలో ఆయన ద్వారా మానవాళికి విమోచన ఉంది. కానీ ఆయన కట్టుకోవడానికి ఏమి లేవు చెప్పాలి? ఏమి లేవు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నారు. పొత్తి గుడ్డలు అనగా విలువలేనటువంటి గుడ్డలు. పొత్తి గుడ్డలను ఎవరు కూడా ధరించుకోరు. కనీసం ఎవరో ఒకళ్ళు చూసి, అమ్మ బట్టలు లేవా, ఇదిగో మా పిల్లోడి బట్టలు ఉన్నాయి, మా అమ్మాయి బట్టలు ఉన్నాయి అని ఇస్తూ ఉంటారు. ఏదో ఒక క్లాత్ ఇస్తానే ఉంటారు. ఏమంటే పుట్టినప్పుడు చూస్తాం కదా, అదిగో పలానా ఆవిడ పుట్టింది, లేదా పలానా ఆవిడ డెలివరీ అయింది అని అనగానే వీళ్ళ ఇంటికి వెళుతూ కనీసం ఒక చొక్కాయి ముక్కైనా తీసుకుని వెళ్ళాలని మనకు ఆలోచన వస్తుంది. కానీ ఆ రోజుల్లో యేసయ్యకి చొక్కాయి ముక్క నిక్కర కూడా ఇచ్చేటువంటి వారు లేరు. అంత దీనాతి దీనమైనటువంటి పరిస్థితి. ఎందుకని అంత దీనమైనటువంటి స్థితిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అని అంటే మానవుడు అటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా. అంటే దీన దరిద్రుడిగా మానవుడు అయిపోయారు. అందుకని ఆయన కూడా తన్ను తాను మానవుల కోసం ఏం చేసుకున్నారు? తగ్గించుకున్నారు. ఒక ఆయన్ని అడిగారంట, ఎవరిని అని అంటే అపోస్తలుడైన పౌలు గారిని. అపోస్తలుడైన పౌలు గారు తెలుసు కదా, ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. అలా చూస్తారంటే మా అపోస్తలుడైన పౌలు గారు తెలియదా? ఎక్కడున్నారు ఆయన? ఎక్కడున్నారు? అలా చూస్తారేంటి? బైబిల్లో ఉన్నారు అనండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కేక్ ఎంక చూస్తున్నారు, అందుకే కవర్ ఇప్పలేదు మేము. హల్లెలూయా. ఇటు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు తెలుసు కదా మనందరికీ, 14 పత్రికలు రచించారు. యేసు ప్రభు తర్వాత గొప్ప పరిచర్య చేసింది ఎవరు అని అంటే అపోస్తలుడైన పౌలు గారు. ఆయన అడిగారు, ఏమయ్యా మీ దేవుడు పశువుల శాలలో పుట్టారు, ఎందుకు అటువంటి దరిద్రమైనటువంటి ప్లేస్ను ఎన్నుకున్నారు అని అడిగితే ఆయన ఒక సమాధానం చెప్పారు. చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలి అని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పశుశాలలో ఎందుకు పుట్టారు ఆయన? ఎందుకు తగ్గించుకున్నారు? నిలువ నీడ లేకుండా అక్కడ ఎందుకు పుట్టారు అని అంటే ఆ దరిద్రము ద్వారా మన దరిద్రత పోవడానికి. ఎలా పోతుంది మాస్టారు, ఎలా పోతుంది పాస్టర్ గారు అంటే లోకంలోకి సామెత ఉంది. ఏంటది? ముళ్ళుని, నిజమేనా? ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తారా? తీయాలి. హల్లెలూయా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళు అనగా ముళ్ళు గుచ్చుకుంది, పినీస్ కూడా ముళ్ళే. శంపిని పెట్టరుగా. సూది, ఇదేంటిది? గుండు సూది. గుండు సూది కూడా ముళ్ళే. హల్లెలూయా. ఆ ముళ్ళుని మళ్ళా దేంతో తీస్తున్నా? ముళ్ళుతోనే. అందుకని మన దరిద్రత పోవాలి అని అంటే చెప్పాలి, యేసయ్య దరిద్రతను చూచుదుము గాక. అది మన దరిద్రత, మన కోసం ఆయన దేన దరిద్రుడైపోయాడు. అందులో ఏమున్నది అని అంటే ఐశ్వర్యం ఉన్నది. దగ్గరగా చెప్పడం కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. పశువుల తొట్టిని చూసినటువంటి రోజున నీలోనికి ఆశీర్వాదం వచ్చును గాక. ఎందుకు తగ్గించుకున్నాడు? నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడు అని చెప్పేసి విలువలేనటువంటి వారుగా మనం చూడొద్దు. పశువుల తొట్టే ఈ క్రిస్మస్ రోజున ఏం చెప్తుంది అని అంటే, అమ్మా తగ్గించుకో అమ్మా. భర్త ఏదైనా అంటే తగ్గించుకో, నీ కాపురం బాగుంటుంది. భార్య ఏదైనా అంటే తగ్గించుకో, నీకు జీవితం బాగుంటుంది. బయటోళ్ళు ఏదైనా అంటే చెప్పాలి, భర్త కంప్లైంట్ ఇచ్చి అడిగి తొడపాసి పెట్టి మరి గొడవ పంపిస్తామా? చెప్పాలి. చెప్పండి అమ్మ, అలా చూస్తారంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కింటోళ్ళు ఏదైనా అంటే ఏం చేసుకోవాలి? నిజంగా తగ్గించుకుంటున్నారా? పెంచుకుంటున్నారా? గొడవలు పెంచుకునే వారముగా మనం ఉండకుందుము గాక. మనం దేవుని పిల్లలం. ఎందుకంటే యేసయ్య మీదే గొడవలకు వెళ్ళారు. యేసయ్య కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. హల్లెలూయా. జాన్ వెస్లీ గారు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా 3 మాటలు తెలియపరిచారు. ఒకటి క్రెడల్ అని, రెండోది క్రాస్ అని, మూడోది క్రౌన్ అని. క్రెడల్ అనండి, గట్టిగానండి. క్రెడల్, రెండోది క్రాస్, మూడోది క్రౌన్. క్రెడల్ అంటే పశువుల తొట్టే. పశువుల తొట్టిని చూస్తున్నటువంటి నీవు, పసిబాలుడిగా ఉన్నటువంటి యేసయ్యను చూస్తున్నటువంటి నీవు సిలువను కూడా చూచుదువు గాక. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? సిలువను మోయడానికి. సిలువ అనగా శ్రమ, సిలువ అనగా ఇబ్బంది, సిలువ అనగా ఆయన యొక్క మరణానికి సాదృశ్యం. అంత మాత్రమే కాదు, సిలువ తర్వాత సిలువ మరణాన్ని ఆయన జయించి కిరీటాన్ని కూడా పొందుకున్నాడు. ఆయన ఏం కిరీటం? మహిమ కిరీటాన్ని కూడా పొందుకున్నాడు. క్రైస్తవులుగా అయినటువంటి మనము ఈ లోకంలో ఒకటి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అందులో మనకేముంది? దీవెన. అందులో మనకేముంది? ఆశీర్వాదం. చెప్పండి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలని మీ పక్కోళ్ళకి చెప్పండి ఒకసారి. తగ్గింపు జీవితం కలిగి ఉండమ్మా. ఏసీ లేకపోయినా, ఏమంటే కూలింగ్ వాటర్ లేకపోయినా, ఇంకేం వాటరు, మినరల్ వాటర్ లేకపోయినా, హబక్కూకు అన్నాడు కదా, అంజూరపు చెట్లు చెప్పాలి. అంజూరపు చెట్లు చెప్పండి అమ్మా. అలా చూస్తారేంటి? తీయండి, పోనీ బైబిల్ తీయండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం తీయండి. తగ్గింపు జీవితం అని అంటే హబక్కూకు గారు వ్రాశారు. వచ్చిన వాక్యాలే అన్నీ అలా చూస్తున్నారు వాళ్ళు. చదవండి స్పీడ్గా. హబక్కూకు గ్రంథం 3:17 స్పీడ్గా. మీకే చాక్లెట్, ఎవరు ముందు తీస్తే వాళ్ళకి చాక్లెట్, స్పెషల్ చాక్లెట్. అమ్మా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, భర్తకు శాలరీ రాకపోయినను, పాడుకున్న చీటీ రాకపోయినను, డ్వాక్రా మనకి లేకపోయినను, అండ్ బియ్యం పెట్టెలో బియ్యము చెప్పండి అమ్మా, బియ్యం పెట్టెలో బియ్యము లేకపోయినను గొడవ చేసి ఇంటికి వెళ్ళకుందుము గాక.
మనం అక్కడే మోకాళ్ళు వేసి బియ్యం పెట్టి మీద చేతులు వేసి ప్రార్థన చేదుముగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ప్రభు అన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు అని అంటే, మా ఆయన నన్ను పోషించట్లేదండి, మా ఆవిడ నన్ను పోషించట్లేదండి అని చెప్పేసి గొడవలు పెట్టుకుని వెళ్ళిపోతాం. ఏమంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఒక విషయమేనండి. చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఆయన భోంచేయడం అంటే ఆయన ఒక్కడగా భోంచేయడం ఎవరు కూడా చూడలేదంట ఇంతవరకు. అంటే శిష్యులతో కలిసి భోంచేసాడే తప్ప, అంటే శిష్యులకి పంచేయటం సమయంలో భోంచేసాడే తప్ప ఆయన ఆహారం కోసం ఎప్పుడు కూడా జీవించలా, ఆయన త్రాగడం కోసం ఎప్పుడు కూడా జీవించలా. శిష్యులు అంటారు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఆహారం తెచ్చాం దా భోంచేద్దాం అని అంటే ఆయన అంటారు, మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది. ఆయనకి తెలియనటువంటి ఆహారం ఏంటి? ఆయన ఆహారం ఏంటి అని అంటే దేవుని చిత్తమును జరిగించడం. కొంతమంది కలలు కంటారు, మంచి జీవితం ఉండాలి, భార్య భర్తలుగా కలిసి ఉండాలి, మంచి కుటుంబం ఉండాలి, పిల్లలు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి. మొన్న ఒక ఆయన అంటున్నాడు 6 అంకెల శాలరీ కావాలంట ఆయనకి. ఎన్ని అంకెలు ఉండాలి శాలరీ? వస్తే 6 అంకెలు అంటే ఎంత? 1,00,000. చెల్లి బాగా చెప్పింది, లెక్కలు బాగా వచ్చాయి అనుకుంటా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కావాలి అని కోరుకుంటారు, అది జరుగుద్దా? అది దేవుని కృప ఉంటే జరుగుద్ది, లేకపోతే లేదు. జరగకపోయినా అనండి ఒకసారి, జరగకపోయినా దేవుని నామాన్ని మహిమపరచుదుము గాక, చక్కగా జీవించుదుము గాక. శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు కాయకపోయినా మరి ఎలాగ పాస్టర్ గారు అని అంటే దేవుడు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. అందుకనే బైబిల్ పట్టుకోండి, బైబిల్ని ధ్యానం చేయండి. బైబిల్ని ధ్యానం చేస్తే అసలు ఆకలే ఉండదండి. హల్లెలూయా. బైబిల్ని ధ్యానం చేస్తే నీకు భోంచేయాలని ఆలోచనే ఉండదు. ఒక ఆయన ఒక్కరోజు తిన్నాడనంట, 40 దినాల వరకు తినలేదంట. ఎవరైనా చెప్పండి ఒకసారి, బైబిల్లో ఉన్నాయని. ఒక్కసారే తిన్నాడు, 40 దినాల వరకు తినలేదంట. ప్రయాణం చేస్తానే ఉన్నాడు. మోషే గారా, ఇంకా ఏలియా గారు ఒకసారి తిన్నాడు అన్నాను కదా. మోషే గారు ఒకసారి కూడా తినలే. ఆయన ఇంకా గొప్ప భక్తుడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అందుకని ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? తగ్గించుకుందుముగాక. క్రిస్మస్ ద్వారా దేవుడు తెలియపరుచుదనంట, పశువుల తొట్టు ద్వారా తగ్గింపు జీవితం కలిగి ఉండండి. చూద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం ముగించేసుకుందాం. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. అమ్మ, సీక్రెట్ ఇది, దేవుడు చెబుతున్నటువంటి సీక్రెట్. నీ కుటుంబంలో ఐశ్వర్యం ఉండాలంటే, నీవు మేలులు పొందుకోవాలనంటే, నీ బిడ్డల బ్రతుకు బాగుండాలి అని అంటే, నువ్వు తరతరాలు దీవించబడాలి అని అంటే నువ్వేం చేసుకోవాలి చెప్పాలి. తగ్గించుకుంటున్నారా? ఈరోజు బిర్యానీ ఉంటేనే ముద్ద దిగుతుంది, చికెన్ ఉంటేనే ముద్ద దిగుతుంది. చికెన్ తినొద్దని డాక్టర్లు చెప్తే చికెనే 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 చికెనే. ఒక ఆవిడ, మాకు తెలిసిన ఆవిడ అడుగుద్దంట, చికెన్ తప్ప ఇక వేరే కూర తిందంట. చికెన్ 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 అంటే ఆయన తెగ తీసుకొచ్చేస్తాడంట. చికెను డ్రింకు, చికెను డ్రింకు, చికెను డ్రింక్. ఆఖరికి చికెను డ్రింకు తాగి 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 తిని 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 దెయ్యం వచ్చి కూర్చుంది లోపల. ఆవిడ కూడా కూర్చుని ఏమంటుందంటే చికెను డ్రింకు, చికెను డ్రింక్ అంట. హల్లెలూయా. కాబట్టి మనం తగ్గించుకుందుము గాక. గంజి నీళ్ళు ఉన్నా సరే చెప్పండి అమ్మా, నిజంగా తగ్గించుకుంటామా? గంజి ఎక్కడ కాస్తున్నారు ఇప్పుడు? అంత కుక్కర్లే కదా, రెడీమేడ్. హల్లెలూయా. కాబట్టి తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడనంట? హెచ్చించబడతాడు. రెండవది, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అని అంటే సిలువ కావాలి, సిలువ ఉండాలి. సిలువ అనగా శ్రమ. చెప్పండి, సిలువ అంటే ఏంటమ్మా? శ్రమ. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం అమ్మా. మరియు ఆయన ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారులారా, యేసు ప్రభు సిలువను మోసాడు. సిలువ అనగా శ్రమ. ఈ శ్రమను నేను మోయనంటే కుదరదు. శ్రమలో ఏముంది? నీకు ఆశీర్వాదం ఉంది. సిలువే నాశరా నాయనూరా,
సిలువయందే ముక్తి బలము కలిగేనురా. సిలువలో ఏమున్నది అని అంటే ఆశీర్వాదం ఉంది. సిలువలో ఏముంది? సిలువ అంటే నీకున్న శ్రమ, చెప్పండి, నీకున్న కష్టం, నీకున్న భారం, నీకున్న బాధ, నీకున్న కష్టం, నీకున్న భారం, నీకున్న బాధ మొయ్యలేకే కదా గొడవలు. చెప్పండి అమ్మా, ఏమంటే జీవితం అంటే పూలబాట కాదు. జీవితం అంటే పూలబాట పెళ్ళైన వాళ్ళని అడిగితే చెప్తారు. పూలబాట కాదు, ముళ్ళబాట. హల్లెలూయా. జీవితం అంటే ఏంటి? ముళ్ళబాట. అందరూ అనుకుంటారు పెళ్లి చేసుకుంటే బాగుంది, పెళ్లి చేసుకుంటే బాగున్నాను. పెళ్ళైన వాళ్ళని అడగండి. హల్లెలూయా. పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే ఒక ఆయన వీళ్ళ అమ్మా నాన్న చూడకముందు ఆయనే ఫోటోలు పెట్టేస్తున్నాడు. నా ఫోటో పంపించండి, నా ఫోటో పంపించండి. నేను సుందరవాదన తొందరపడకు, పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది నీకు, కంగారు పడకు. అమ్మా నాన్న చూడండి అని అంటే మా అమ్మ నాన్న పట్టించుకోరండి, మీరు చూడండి, మీరు చూడండి అని ఒకసారి తెల్ల సొక్క మీద, ఒకసారి నల్ల సొక్క మీద, ఒకసారి ఎర్ర సొక్క మీద ఫోటోలు దిగి తెగ పంపేస్తున్నాడు. ముందు మీ అమ్మ నాన్నకి చెప్పరా బాబా, వాళ్ళు చూస్తారు సంబంధాలు ఏనంటే మా అమ్మ నాన్న పట్టించుకోరండి, నాకు పెళ్ళి అయిపోయాలండి అంటున్నాడు. హల్లెలూయా. పెళ్ళి అంటే సంసారం అని అంటే ఏంటది? అనుకున్నది జరుగుద్దాయా? ఏమంటే చెప్పండి, జరుగుతాయా? దేవుడు అనుకున్నది జరుగునుగాక. అందుకని దేవునికే అర్పించుకొందువుగాక, సమర్పించుకొందువుగాక. కాబట్టి ఈ లోకంలోనికి వచ్చిన మనం ఏం మోయాలి చెప్పండి? సిలువను మోయుదుముగాక. నాకు ఈ ఉద్యోగం వద్దు అని అంటే కుదరదు, ఆ ఉద్యోగమే నమ్మకంగా చేయదుగాక. నాకు ఈ భర్త వద్దంటే కుదరదు, ఆ భర్తని నమ్మకంగా కాపురం చేయదుగాక. ఈ భార్య నాకు వద్దంటే కుదరదు, ఈ పని నాకు వద్దు అని అంటే కుదరదు. ఒక ఆయన అన్నాడు, సముద్రాన్ని ఈదొచ్చు కానీ ఈదలేడంట. హల్లెలూయా. కానీ ఎలాగున్నా సరే ఆ సిలువని ఎత్తుకుని మోస్తే నువ్వు ముందుకు వెళితే దేవుడు నిన్ను ఏం చేస్తారు? హెచ్చిస్తారు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటని చెప్పండి? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. రెండవది శ్రమ జీవితం కలిగి ఉండాలి. శ్రమలే హారము, శ్రమలే ఉపకారము, శ్రమలే ఆత్మకు శృంగారం. హల్లెలూయా. తర్వాత ఆఖరిది ఏంటి అని అంటే మనకు ఇవన్నిటిని జయిస్తే మనకు అధికారం అనేది ఉంది. కిరీటం అనండి ఒకసారి. కిరీటం, మహిమ కిరీటం దేవుడు ఇవ్వబోతున్నాడు. మంచి నమ్మకమైనటువంటి జీవితం జీవించిన వారికి దేవుడు ఏమైపోతున్నారు చెప్పండి? మహిమ కిరీటము. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చదువుదాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఏం చేయాలమ్మా? యేసు వైపు చూచుచు మన ఎదురుగా ఉన్న పరుగు పందెంలో ఏం చేయాలి? ఓపికతో పరుగు పెట్టాలి. పరుగు పెట్టిన వాళ్ళందరికీ ఒకటే బహుమతి వస్తుందా? చెప్పండి అమ్మా. పరుగు పెట్టిన వాళ్ళందరికీ రన్నింగ్ రేస్లో 10 మంది ఉన్నారనుకో, 10 మందికి ఒకటే బహుమతి వస్తుందా? ఓపికతో గురి వద్దకు ఎవడైతే ఫస్ట్ పరుగు పెడతాడో అటు ఇటు చూడకుండా వాడికి ఏమొస్తుందనంటే బహుమతి వస్తుంది. ఓపికతో పరుగు పెట్టాలి. ఓపిక ఎవరికి ఉంది ఇప్పుడు చెప్పండి? ఎవరికి ఉంది ఓపిక? ఎవరికి ఓపిక లేవు. అందరూ అంటారు ఓపిక అంత లేదు పాస్టర్ గారు, అంతసేపు మీరేం చెప్పకుండా కూర్చోలేము, మళ్ళీ పొద్దున్న అసలే రాలేమంటారు. హల్లెలూయా. ఓపికలు ఉన్నాయా? కాళ్ళు తిమ్మురులు వస్తున్నాయా? ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించిన కాక వెళ్ళకండి, కూర్చోండి అయ్యేదాకా. హల్లెలూయా. చెప్పండి, ఏం కావాలి? ఆఖరిలో ఓపిక ఉంటే మనకేమొస్తుందనంట? కిరీటం, మహిమ కిరీటం. చదవండి, అలా కంటిన్యూ చేయండి. మన ఎదురుగా ఉంచబడినటువంటి పందెము కొరకై, ఆనందము కొరకై, అంటే ఎదురుగా ఉన్నటువంటి దేనికోసమంట? పందెము కొరకు ఓపికతో. చదవండి మరొకసారి చదవండి. ఓపికతో పరుగు పెట్టాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి. అనండి ఒకసారి. మన ఎదురుగా సిలువను జయిస్తే, సిలువను భరిస్తే మనకేముందంట? ఆనందం. ఏముంది చెప్పండి? ఆనందం. ఆయన యేసు ప్రభు వారు త్వరలో వచ్చినప్పుడు మనకేముంది అంటే ఆనందం. ఉంచబడిన ఆనందము కొరకే దేన్ని నిర్లక్ష్య పెట్టాలి? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఏమండి, చిన్న అవమానం ఎదురైతేనే మనం తట్టుకోలేం. కానీ యేసుకి ఎన్ని అవమానాలు ఎదురైనాయి? అవమానాలు, శ్రమలు, తగ్గింపు అనగానే ఎవరు గుర్తొస్తారంటే యేసయ్యే మనకు గుర్తొస్తారు. ఈ లోకంలో ఎవ్వరు కూడా అంతలాగా మనకు గుర్తు ఉండరు. యావత్తు ప్రపంచంలో 193 దేశాలు ఉంటే దరిదాపుగా 180 దేశాలు జరుపుకునేటువంటి క్రిస్మస్సే
ఈ మనం జరుపుకునేటువంటి క్రిస్మస్. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపరుద్దాం. పరలోకము నుంచి దేవుడైనటువంటి యేసు ప్రభువారు శిష్యుడిగా ఈ లోకంలో జన్మించడమే క్రిస్మస్సు. ఏలయనగా మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడును. ఆయన భుజముల మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. కొంతమంది చాలామంది అంటారు ఆయన దేవుని కుమారుడండి, దేవుని కుమారుడు. భూమి మీదకి వచ్చాడు కాబట్టి దేవుని కుమారుడే. యాక్చువల్గా ఆయన దేవుడు. ఆయన దేవుడై ఉండి, ఫిలిప్పీ పత్రికలో ఉంది కదా, ఆయన ఎవరు చెప్పండి? దేవుడు, దేవుని కుమారుడు కాదు. ఆయన కుమారుని అవతారం, వేషం వేయవలసి వచ్చింది. ఆదాము మహిమను పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ కుమారత్వాన్ని ఈయన స్వీకరించుకున్నాడు. స్వీకరించుకుని బలి అయిపోయాడు. ఎవరికి బదులుగా? బలి అంటే ఏంటి చెప్పాలి? బలి అంటే ఏంటి? బలి అంటే ఏంటి? ఇప్పుడు నలుగురు ఎక్కడన్నా, ఇది మంచి ఎగ్జాంపుల్ కాదేమో, పేకాట ఆడుతున్నారు అనుకుందాం, ఓకేనా? అక్కడికి పోలీస్ రైడింగ్ వచ్చింది. పోలీసులు వచ్చారు పట్టుకుంటాకి. అసలే ఆడేవాళ్ళు అందరూ పారిపోయారు. ఎవడో సొత్తకి వెళ్ళి ఏంటిది అన్నాడు, ఆడిని పట్టుకెళ్ళిపోయారు. హల్లెలూయా. అప్పుడు ఎవరికి బదులుగా ఈయన బలి అయిపోయాడు? అసలైనోడికి బదులుగా అసలైన దొంగలు ఏమైపోయారు? పారిపోయారు. అసలైనటువంటి దొంగలం ఎవరమంటే మనం. మనకు బదులుగా ఎవరు బలి అయ్యారు? యేసయ్య బలి అయిపోయారు. హల్లెలూయా. అందుకని సిలువను ఏం చేయాలనంట చెప్పాలి? సహించాలి. తర్వాత చూడండి, అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు కనుక త్వరలో మనం కూడా సింహాసనం మీద ఆసీనులై ఉండుముగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి, పశువుల తొట్టి అనండి. పశువుల తొట్టి ఏం చూపిస్తుంది? తగ్గింపు జీవితం. రెండవది సిలువ. క్రిస్మస్లో సిలువే పరిపూర్ణమైనది. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే సిలువను మోయడానికే, సిలువ శ్రమలను భరించడానికే. సిలువ అనగా శ్రమ. మూడవది క్రోన్, కిరీటం. కిరీటం అనగా అధికారము. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు శ్రమ పెట్టబడతావో, నీకు దేవుడు అధికారం ఇచ్చునుగాక. ప్రతి విషయంలో అధికారం ఇచ్చునుగాక. అధికారం ఉంటే దీవెన నీదే. నువ్వు అనుకున్నది జరుగుద్ది. చెప్పండి ఒకసారి. ఒకటి, తగ్గింపు జీవితం కలిగి శ్రమ పెట్టబడి అందులో ఉన్నటువంటి గుణపాఠం కలిగి ఉంటే నీకు అధికారం వస్తుంది. అధికారం ఉంటే నువ్వు అనుకున్నది ప్రతీది కూడా నెరవేరునుగాక. ప్రభు అన్నారు, నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును. ఇచ్చేటప్పుడు ఎలాగిస్తాడంటే అధికారం కలిగిన వాళ్ళకి ఇస్తారు. కిరీటం అధికారానికి సాదృశ్యం. ఉద్యోగం లేదా? అధికారాన్ని పొందుకో. వ్యాపారం సరిగ్గా లేదా? అధికారాన్ని పొందుకో. పిల్లలు లేరా? అధికారాన్ని పొందుకో. అధికారమే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అధికారం ఎవరంటే చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మన ఎదురుగా ఉన్నటువంటి పరుగు పందులో సిలువను సహించి మహిమ కిరీటాన్ని పొందుకుందుముగాక. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ ద్వారా ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 3 విషయాల ద్వారా మీరు దీవెంచబడండి. తగ్గింపు జీవితం కలిగి ఉండండి. ఈ 2024లో క్రిస్మస్ సందర్భంగా ప్రభు మీతో మాట్లాడేది ఏంటి అని అంటే, అమ్మ తగ్గింపు జీవితం కలిగి ఉండండి. తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడంట? హెచ్చించబడతాడు. హల్లెలూయా. ఏమంటే కోపంలో తగ్గించుకోవాలి, అహంకారంలో తగ్గించుకోవాలి. రెండవది సిలువ అనండి ఒకసారి. సిలువ అనగా శ్రమ. శ్రమను మనం ఏం చేయాలి? భరించాలి. కొంతమంది శ్రమలంటే పారిపోతారు. శ్రమల దగ్గర నిలబడరు. శ్రమను మనం సహించినప్పుడు మనకు విలువ ఉంది. సిలువ అంటే విలువ. తర్వాత ఆ విలువ ద్వారా మనకి ఏమొస్తుందంటే అధికారం అనేది వస్తుంది. అధికారమును మనం పొందుకుని యేసు ప్రభువారి మధ్యాకాశములో ఉంటే నిత్య రాజ్యానికి వెళ్ళిపోదుముగాక. అటువంటి కృపా ధన్యత మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.